నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం చారిత్రక వారసత్వానికి నిలయంగా నిలిచిన ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. అదేనండి బాదామి గుహలకు. ఇవి కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రదేశం చాళుక్యుల సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది. బాదామి అనే పేరు వినగానే మనకెదురయ్యేది ఎర్రటి రాతి కొండలు, నది ఒడ్డున ఉన్న ప్రాచీన గుహలు. కానీ ఇది కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రక పాఠశాల. బాదామి గుహ అని కాకుండా బాదామి గుహలు అని ఎందుకు పిలుచుకుంటారంటే ఇక్కడ ఒకటి కాదండి, మొత్తానికి 4 గుహలు ఉన్నాయి. బట్ వెరీ సారీ, ఇక్కడ టైట్ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అసలు వీడియోకే అనుమతి లేదని చెప్పి సెక్యూరిటీస్ నిరాకరించారు. బట్ వాళ్ళని బ్రతిమాలి రిక్వెస్ట్ చేసి తెలియకుండానో కొన్ని వీడియోస్ని రికార్డ్ చేయడం జరిగింది. బట్ వీటి యొక్క వివరాలు, 4 గుహల యొక్క వివరాలని మాత్రం మీరు ఈ వీడియో చూస్తుండగానే మీకు వినిపిస్తాను. ఇక మనం మొదటి గుహ యొక్క వివరాలను తెలుసుకుందాం. ఈ మొదటి గుహను శివుడికి అంకితం చేశారు. మొదటి గుహ నిర్మాణం క్రీస్తశకం 578లో చెక్కబడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మొదటి గుహలో మీరు శివుని యొక్క తాండవం చేసే రూపాన్ని చూడవచ్చు. 18 చేతులతో, ప్రతి చేతిలో ఒక ఆయుధం. ఈ శిల్పకళలోని డీటెయిల్స్ చూస్తే మాత్రం ఆ కాలంలోని కళాకారుల యొక్క నైపుణ్యం ఇట్లే అర్థమైపోతుంది. ఇక మనం రెండవ గుహ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ గుహలో మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలని చూడొచ్చు. ఈ మెట్లను చూస్తూ ఉంటే అరే, ఒక్కొక్క గుహను చూడడానికి ఎన్ని మెట్లెక్కి కష్టపడాలని చెప్పి అనిపిస్తుంది. బట్ నమ్మండి, మీరు మాత్రం ఈ గుహలకు వెళ్ళి ఈ మెట్లు ఎక్కుతూ ఉంటే అసలు లోపల నుంచి అదొక ఆనందం, అదొక సంతృప్తి. ఈ శిల్పకళలు కానివ్వండి, లేకపోతే ఈ గుహలు కట్టిన నైపుణ్యం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కష్టం అనేది అసలు ఏ మూల మీకు కనిపించదు. బాదామి పట్టణానికి ఏరియల్ వ్యూ లాగా కనపడే ఈ యొక్క సన్నివేశాన్ని మీరు 3వ గుహ ఉండే ప్రదేశం నుంచి చూస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నదే 3వ గుహ. ఇదేనండి 4 గుహల్లో కల్లా అత్యంత పెద్దది అని చెప్పుకోవచ్చు. బాదామి కేవ్స్ కేవ్ నెంబర్ 3కి వచ్చాం. ఇక్కడ నుంచి మీరు బాదామి టౌన్ వ్యూ చూడొచ్చు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐల్ జస్ట్ షో యూ విత్ ఫ్రంట్ క్యామ్.
ఇప్పుడు మీరు ఏరియల్ వ్యూ నుంచి చూస్తున్న ఈ ఎంతో అద్భుతమైన అందమైన చెరువు పేరు అగస్త్య. దీని గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో ముందు చూడబోతున్నాం. ఒకప్పుడు రాజులకు నివాసమైన గుహలు మరి ఇప్పుడేమో గబ్బిలాల నిలయంగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. మరి ఈ బాదామి గుహల్లో కూడా వేలాడుతున్న గబ్బిలాలని మీరు చూడొచ్చు. మరి ఈ మూడో గుహ సంగతికి వచ్చేస్తే ఇది అత్యంత పెద్దదిగాను మరియు ప్రసిద్ధి కాంచిందిగాను ఉంది. ఇది క్రీస్తు శకం 578లో మంగళేశ అనే చాళుక్య రాజు ఆధ్వర్యంలో నిర్మించబడినట్లుగా తెలుస్తుంది. ఈ గుహలోని శిల్పాలు, శిలా ప్రచురణలు, కళా ప్రకటనలు అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి. దీనికి నిలువెత్తు సాక్ష్యం మీ కళ్ళ ఎదుట దర్శనమిస్తుంది ఇప్పుడు. ఇక 4వ గుహ విషయానికి వచ్చేస్తే ఇది జైన మతానికి సంబంధించింది. ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ వర్తమాన మహావీరుడి విగ్రహం మరియు ఇతర జైన తీర్థంకరుల శిల్పాలు దర్శనమిస్తాయి. ఇది మత సహనానికి మరియు ఆ కాలంలో జైన మత ప్రాచుర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ రాతి కొండలంతటా హనుమంతుల వారి యొక్క అల్లరి చేష్టల్ని మీరు చూసి ఆనందించవచ్చు. ఇకపోతే చరిత్ర, ప్రకృతి మరియు భక్తి
ఈ మూడింటి కలయికను ఒకే చోట అనుభవించాలంటే మాత్రం బాదామిలోని అగస్త్య తీర్థానికి తప్పకుండా వెళ్ళాల్సిందే. ఈ సరస్సు యొక్క పేరు ప్రాచీన ఋషి అగస్త్యుని పేరు మీద పెట్టబడింది. ఇక్కడి స్థానిక పురాణాల ప్రకారం ఋషి అగస్త్యుడు ఇక్కడికొచ్చి తపస్సు చేశారట. అందుకే ఈ నీరుని ఇక్కడి వారు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సరస్సులో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని గట్టి విశ్వాసం. ఇది కేవలం ఒక జలాశయం మాత్రమే కాదండి. ఇది శక్తి, శాంతి మరియు శుద్ధికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇకపోతే ఈ సరస్సుకి చుట్టూ ఉన్న దేవాలయాలైన భూతనాథ దేవాలయం, మల్లికార్జున స్వామి దేవాలయం మరియు ఆంజనేయ స్వామి వారి గుడి అన్నీ ఈ సరస్సుకు గౌరవం చేకూర్చేలాగా ఉన్నాయి. ఈ అగస్త్యుని సరస్సు ప్రకృతి సౌందర్యానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి. దాని చుట్టూ ఎర్రటి కొండలపైన చెక్కిన గుహలు, కొండలపైన నిలిచిన దేవాలయాలు మన కళ్ళకు విందు అందిస్తాయంటే అతిశయోక్తి కాదండి. అవునండి, ఈ సరస్సు కృత్రిమంగా కాకుండా సహజంగా ఏర్పడింది. మరీ ముఖ్యంగా చాళుక్యుల వారి కాలంలో దీన్ని అభివృద్ధి చేశారట. ఇది అప్పట్లో తాగునీటికి మూలంగా కూడా పనిచేసింది. నిజం చెప్పాలంటే ఈ బాదామి గుహలు మరియు ఈ సరస్సు కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదండి. ఇది ఒక జీవన విధానం. ఇది చారిత్రక వారసత్వానికి, భక్తికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. చివరిగా మరియు గట్టిగా చెప్పాలంటే, మీ జీవితంలో ఒక్కసారైనా ఈ బాదామి గుహలు మరియు ఇక్కడుండే సరస్సుని సందర్శించడం మాత్రం మర్చిపోకండి. మరి యొక్క వీడియోలో మిమ్మల్ని కలుసుకోవడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్లు మీ గణనాథ్ శంకర్.